నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. పదవిని వదిలేస్తా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఉత్తరప్రదేశ్ను డిఫెన్స్ హబ్గా మారుస్తున్నాం ప్రధాని మోదీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు బీజేపీ ఫోబియా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. టీచర్లు నైతిక విలువలు బోధించాలి, మెగా డిఎస్సి విజేతల సభలో సీఎం చంద్రబాబు. ప్రపంచంలోనే అతిపెద్ద సైకో బాలకృష్ణ, అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఉత్తరప్రదేశ్లో భారత రక్షణ రంగ ఉత్పత్తుల్ని మరింత బలోపేతం చేస్తూ AK-203 రైఫిల్స్ తయారీ త్వరలో ప్రారంభం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన సందర్భంగా మాట్లాడిన మోదీ, భారత సైన్యం స్వయం సమృద్ధి లక్ష్యంతో విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు బీజేపీ ఫోబియా పట్టుకుందని కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎంతో సహా ప్రతి ఒక్కరూ బీజేపీపై ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు కలిసి పనిచేశారని, పదవులు పంచుకున్నారని గుర్తు చేశారు. అలాంటి వారు బీజేపీకి నీతులు కథలు చెప్పాల్సిన పని లేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని సిబిఐ పరిశీలిస్తోందని, త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇక గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు అభివృద్ధి, విస్తరణ పనులపై ఆయనతో చర్చించారు. అనంతరం తన నివాసంలో కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 26 ప్రాజెక్టులు డిపిఆర్ స్టేజిలో ఉన్నాయని, ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎప్పుడు ప్రాజెక్టులు పూర్తవుతాయనేది వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైకో నందమూరి బాలకృష్ణ అని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలంటే అందుకు సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేస్తానంటూ ఎక్స్ వేదికగా చేసిన పోస్టు సంచలనం రేపింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఒక సైకో అని ఏపీ అసెంబ్లీ వేదికగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సినిమా టికెట్ల రేట్ల వివాదంలో నాటి సీఎంగా ఉన్న జగన్ను సినిమా వాళ్ళు కలిసినప్పుడు చిరంజీవి గట్టిగా మాట్లాడారని వస్తున్న వార్తలు అవాస్తవమని, చిరంజీవి వల్లే జగన్ దిగివచ్చారని చెప్తున్నదంతా అబద్ధమని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు రియాక్ట్ కావడంతో ఆయనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఈ ఏడాది డిఎస్సిలో క్వాలిఫై కాని వారంతా ప్రిపేర్ అవుతూ ఉండాలని సూచించారు. ఇకపై ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహిస్తామని, దానికోసం ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి నారా లోకేష్కు సీఎం చంద్రబాబు చెప్పారు. మెగా డిఎస్సిలో విజేతలకు ఉపాధ్యాయ పోస్టుల నియామకం పత్రాలను జారీ చేసే కార్యక్రమం గురువారం రాష్ట్ర సచివాలయం సమీపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. డిఎస్సిలో టీచర్లుగా ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. అన్ని జిల్లాల నుంచి నియామక పత్రాలు అందుకునేందుకు కుటుంబ సభ్యులతో సహా కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లు తరలివచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక సంచలన నిర్ణయం వెల్లడించారు. రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాత తాను పదవిని వదులుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్ష పదవిని కొనసాగించడం తన లక్ష్యం కాదని చెప్పారు. ప్రజలకు శాంతిని తీసుకురావడమే తన ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటే పార్లమెంటు చర్చించాలని కూడా కోరారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పేదవాని సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని BLM గార్డెన్లో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో కాటారం, మహాముత్తారం, మహాదేవ్పూర్, మల్హార్రావు, పలిమెల మండలాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ మాసం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను పరిశీలించి వారు తయారు చేసిన వంటకాలను రుచి చూశారు. అనంతరం అర్హులైన 300 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. వచ్చిన తర్వాత
మీ అందరికీ కూడా తెలుసు 200 యూనిట్ల కరెంటుకు సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కరెంటు బిల్లు వస్తలేదు. ఏమ్మా అంగన్వాడీ సోదరి వాళ్ళు కరెంటు బిల్లు వస్తుందా ఏంటి? మరి అది చెప్తలేదు కానీ ఇంకోటేదో అడుగుతుంది మీరు. 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, అందరికి 0 బిల్ ఇచ్చిపోతున్నాడు. మా కరెంట్ ఎస్సీ కడుతున్నారు కదా, ఇంటికి వచ్చి కరెంట్ కట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నువ్వు గంటకు 0 బిల్ అని పంపిస్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇది మార్పు అంటే. మార్పు అంటే ఎక్కడికి పెడుతున్నాం? ఇదే కొంతమంది మూర్ఖులకు అర్థం కాదు. ఈరోజు మేము మహిళా సోదరులు ఇంతమంది వచ్చిండ్రు, బస్సులలో ఎంతమంది వచ్చిండ్రమ్మా చేయలేబడి కొద్దిగా టికెట్ తీసుకుంటా ఏమ్మా? అడిషనల్ కలెక్టర్ గా ఉన్న మా సోదరుమని కానీ, మీకు కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, పీడీకి కానీ ఎవ్వరికి కూడా మహిళలకి ఏ బస్సులు ఎక్కినా ఫ్రీ బస్సు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మా సోదరుమల్ని నుంచి ఇక్కడ ఉన్నారు, సశక్తి మహిళా గ్రూపుల నుంచి ఎదిగిన నాయకులుగా. ఆ రోజు 0 వడ్డీ, పావుల వడ్డీతో మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పావుల వడ్డీ చెక్కులు ఇస్తుండే, దాని తర్వాత 0 వడ్డీ చెక్కులు ఇచ్చే కార్యక్రమం చేసినాం. ఈ 10 సంవత్సరాల కాలంలో పావుల వడ్డీకి సంబంధించి తిరిగి మీకు ఒక్కసారి కూడా చెక్ ఇయ్యలే కదా ప్రభుత్వం. ఈసారి ప్రతి 3 నెలలకు 4 నెలలకు చెక్కులు ఇచ్చే కార్యక్రమం చేసినాం. పావుల వడ్డీ విషయంలో ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి మహిళలకు సంబంధించి వాలి, మరి వారిని వాణిజ్య పరంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం జరుగుతా ఉన్న సందర్భం. 20,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల కాలంలో సశక్తి మహిళా గ్రూపులకు అందించినప్పుడు ఈరోజు మహిళా గ్రూపులు, నేను ఎందుకు చెప్తాను, మహిళలు అందరూ ఉన్నారు. మహిళా గ్రూపుల ద్వారా పెట్రోల్ బంక్ నడపాలి. పెట్రోల్ బంక్ నడపాలంటే మా తిరుపతి రెడ్డి వాడు పెట్రోల్ బంక్ నడుపుతున్నాడు. అవునా తిరుపతి రెడ్డి? ఆయన కొద్దిగా ఆర్థికంగా బలంగా ఉండడానికి నడుపుతున్నాడు. ఆయనలాగా మా మహిళలు ఎందుకు నడిపించొద్దని మేము ఒక స్కీమ్ పెట్టినాం. మా మహిళా సోదరి వాళ్ళందరికీ ఎక్కడ వీలుంటే అక్కడ పెట్రోల్ బంక్ నడిపియాలి. విద్యుత్ ఉంది, విద్యుత్ ఉత్పాదన ఎవరు చేస్తారు? జెన్కో సంస్థ చేస్తారు. దేవి నవరాత్రులు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ స్టేషన్లో మరియు సర్దార్పేట బాపయ్య కూరగాయలు మార్కెట్ ఆవరణలో రంగురంగుల విద్యుత్ అలంకరణలతో అలంకరించిన నవరాత్రుల మండపంలో కొలువుదీరిన దుర్గాదేవి 4వ రోజు కాత్యాయని అవతారంతో దర్శనమిచ్చారు. అమ్మవారికి విశిష్ట ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. 11 రోజులు వివిధ అలంకారాలతో భక్తులకు ప్రత్యేక దర్శనం ఇవ్వనున్నారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కొత్తపేట పోలీస్ స్టేషన్ను సందర్శించారు. రికార్డులను పరిశీలించి కొత్తపేట స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్ జి సురేంద్రకు పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో జరుగుతున్న దసరా ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురవ్వకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం కొత్తగూడ బ్రిడ్జి సమీపంలో 2 బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు గుమలక్ష్మీపురం వైపు వెళ్తున్న బైక్ లారీని క్రాస్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో అదే మండలం రెల్లా గ్రామానికి చెందిన మనోహర్ కాలు విరగగా ఎదురుగా వస్తున్న బైక్ పై ఉన్న కురుప మండలం జోడుమానుగూడకు చెందిన మోహన్ రావుకు మోకాలకు తీవ్ర గాయాలయ్యాయని వారు తెలిసారు. క్షతగాతులను భద్రగిరి ఆసుపత్రికి తరలించామని, ప్రథమ చికిత్స అనంతరం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేశారని వారు తెలిపారు. ఇక ఎల్విన్పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా వైరాపట్టణంలోని కరెంటు సమస్యలు విపరీతంగా వస్తున్న సందర్భంగా గతంలో తల్లాడ నుంచి సప్లై తీసుకోవడం జరుగుతోంది. తద్వారా అనేక టెక్నికల్ ఇష్యూలు రావడం వల్ల కరెంటు అంతరాయం కలుగుతోందని, అంతరాయం కలగకుండా ఇప్పుడు నూతనంగా కూర్నవల్లి కొణిజర్ల మీదుగా మరో కొత్త ఛార్జింగ్ లైన్లను అనుసంధానం చేపట్టి చేసే కరెంటు అంతరాయాన్ని అధిగమించినందుకు ముఖ్యంగా సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.
ఏదైనా కానీ దీన్ని సపరేట్ కావాలనే ఉద్దేశంతో మనం ప్లాన్ ప్రకారం పోయాం. ఈరోజు 2-3 రకాల కలెక్షన్లు వచ్చినాయి. దానికి నిమిషం కూడా మనం కరెంట్ పోవటానికి వీలు లేకుండా ఇంకా మన టైంలో మనం బాగా చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు రెబ్బారం సబ్స్టేషను, శాంతినగర్ సబ్స్టేషను, లక్ష్మీపురం సబ్స్టేషను, ఈ నియోజకవర్గంలో దాదాపుగా 8 సబ్స్టేషన్లు తీసుకొచ్చాము. వీటన్నిటి ఎన్నోకి ఎత్తు అయితే 220 కేవీది, అంటే చాలా పెద్దది. అది అట్లా కరెంట్ విషయంలో ఈ షిఫ్టింగ్ పోల్ అయితేంది, ఎక్స్టెన్షన్ పోల్స్ అయితేంది. ఇప్పుడు డీజాపీ సపరేట్ మనకి, ఇప్పుడు మనకున్న నియోజకవర్గానికి సపరేట్ డీ. ఇప్పుడు ఇంతకుముందు మదిరాకు ఇక్కడ కలిపి ఉంటోళ్ళు. డి ఆఫీసు ఏనే కడదామని ఇప్పుడు నేను నా ఇల్లు ఇంతకుముందు నా ఇంటికంటే ముందు గుట్ట ఉంది, అది తీయాలని. అది తీసి కడితే దానికి అందం వస్తుందని అట్లా ఒకటి మనం చేసుకుంటా పోతున్నాం. కరెంట్ విషయంలో ఎక్కడ రాజీ లేకుండా ఈ 3 మంత్రులు తీసుకొచ్చి శంకుస్థాపన పెట్టించాలనుకున్నాం. ఇది ఎలక్షన్ హడావుడు అంటున్నారు. ఈ సారంలో ఈ కళ అన్ని ఒకటి క్లియరెన్స్ కోసం నేను ఇలా కాగ్యం అన్నీ వచ్చినాయి. 3 మంత్రులు తీసుకొచ్చి వైరాలో వాతావరణం సహకరిస్తే మంచి మీటింగ్ పెట్టి వాళ్ళతో శంకుస్థాపన చేపిద్దామని నేను అనుకున్నాను. అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిసర ప్రాంతాల్లో అక్రమంగా పట్టుబడిన కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను, నాటుసారా బాటిల్స్ ని ఎక్సైజ్ పోలీసులు బొలెరో వాహనంతో తొక్కించారు. జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రేవతి ఆధ్వర్యంలో 8 కేసుల కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, 8 లీటర్ల నాటుసారాను బొలెరో వాహనంతో తొక్కించి ధ్వంసం చేశారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ణాటక మద్యాన్ని తరలించిన, అమ్మిన, అదేవిధంగా నాటుసారా తయారు చేసినటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్ అధికారి రేవతి తెలిపారు. కంబదూరు కర్ణాటక ప్రాంతానికి సరిహద్దు కావడంతో కర్ణాటక మద్యం అధికంగా తరలి రాకుండా ఉండేందుకు పోలీసులు నిఘా ఉంచాలని జిల్లా ఎక్సైజ్ అధికారి రేవతి కంబదూరు పోలీసులకు సూచించారు. ఇంకా పోలీస్ ప్రాపర్టీ, ఇంకా వెహికల్ ఆక్షన్, ప్రాపర్టీ డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. మన పోలీసు వచ్చేసి 2 కేసులు 12.78 లీటర్స్ 12.78 లీటర్స్ ధ్వంసం చేశాము. ఇంకా ఎక్సైజ్ సంబంధించి NDPL 58 కేసెస్ 324 లీటర్స్, ID వచ్చేసి 8 102 లీటర్స్, DPL వచ్చేసి 1 26 లీటర్స్. తర్వాత అదే పరిగా మనం ఇంకా వెహికల్ ఆక్షన్ కూడా చేయడం జరిగింది. వెహికల్ ఆక్షన్లో మన కంబదూరు PS వచ్చేసి 9 2-వీలర్స్, ఒక కార్, 10 వెహికల్స్ అది వెహికల్ ఆక్షన్ చేయడం జరిగింది. తర్వాత ఎక్సైజ్ పరిధిలోకి 7 వెహికల్ ఆక్షన్ జరగడం అయింది ఈరోజు. ఏలూరు నగరంలో పంపుల హెడ్ వాటర్ వర్క్స్ వద్ద గురువారం స్వచ్ఛతా హీ సేవ 2025లో భాగంగా ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్ అనే థీమ్తో ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ MD బి అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సంయుక్తంగా మొక్కలు నాటి చెత్తాచెదారం వేరవేసి ప్రత్యేక శుభ్రత డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ MD బి అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్ అనే థీమ్తో పంపుల హెడ్ వాటర్ వర్క్స్ లో అందరూ కలిసి ప్రత్యేక శుభ్రత డ్రైవ్ లో పాల్గొనడం జరిగిందని తెలియజేశారు. మన ప్రైమ్ మినిస్టర్ కృష్ణ కాల్ కింద ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కింద మనం ఈరోజు క్లీన్లీనెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మనం స్వచ్ఛతే సేవా కార్యక్రమం 17th మొదలుపెట్టాము. October 2 దాకా మనం చేయబోతున్నాము. ఇందులో భాగంగా మనకి ఎక్కడెక్కడలా సిటీ యూనిట్స్ డంపింగ్, కంటిన్యూస్గా లెగసీ వేస్ట్ లొకేషన్స్ అంతా ఐడెంటిఫై చేసి దానిని శానిటేషన్ డ్రైవ్ చేసి బిఫోర్ ఆఫ్టర్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతున్నాయి. అక్రాస్ ద డిస్ట్రిక్ట్, అక్రాస్ ద స్టేట్ ఈ ప్రోగ్రామ్ నడుస్తున్నాయి. అన్ని చోట్ల ఈ యాక్టివిటీ చేస్తున్నాము. అందులో బాగా ఈరోజు సొసైటీ ఆఫీసర్స్ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. ఈ క్లీనెస్ డ్రైవ్లో భాగంగా మనకి ఇవాళ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ ఇక్కడికి ఈ క్లీనెస్ డ్రైవ్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కొన్ని సివిల్ సొసైటీస్, NGOs కూడా మన మెప్మా, మన సెల్ఫ్ గ్రూప్ టీం అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో మనకి ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి మన స్టేట్ ఆఫీస్ ఇంకా కొన్ని విజిట్స్ మన మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేషన్స్లో ఎక్కడెక్కడ సిటీ యూనిట్స్ ఉన్నాయి, ఎట్లా యాక్షన్ తీసుకున్నాం కూడా మన మున్సిపల్ కమిషనర్
వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కాకుండా ఈరోజు ఈ హెడ్ వర్క్లో మనం ప్లాంటేషన్ డ్రైవ్ కూడా చేశాము. సో ఇది ఓన్లీ ఆఫీసర్స్ ఓన్లీ డిపార్ట్మెంట్స్ చేస్తే మాత్రం అవ్వదు, అందరూ ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్. సో ఇంకా మనకు October 2 దాకా అన్ని చోట్ల క్లీన్లీనెస్ డ్రైవ్ కానీ ప్లాంటేషన్ డ్రైవ్స్ కానీ నడుస్తుంది. సో దాంట్లో భాగంగా అందరూ మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీ కాంట్రిబ్యూషన్గా ఎక్కడికి లిటరింగ్ లేకుండా క్లీన్ ఆంధ్రగా క్లీన్ ఇలుగా మార్చడానికి కాంట్రిబ్యూట్ చేయాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పదవిని వదిలేస్తా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఉత్తరప్రదేశ్ను డిఫెన్స్ హబ్గా మారుస్తున్నాం ప్రధాని మోదీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు బీజేపీ ఫోబియా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. టీచర్లు నైతిక విలువలు బోధించాలి మెగా డిఎస్సి విజేతల సభలో సీఎం చంద్రబాబు. ప్రపంచంలోనే అతిపెద్ద సైకో బాలకృష్ణ, అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.